కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పందాలు, కోడి పందాలు, పశువుల్ని పూజించడం, పంట ఇంటికి రావడం, ఇలా ఒక ఎత్తు అయితే రాజకీయంగా ఉన్న కోడి పుంజులు కూడా గట్టిగానే పోటీ పడుతున్నాయి. సో రాజకీయంగా నువ్వా నేనా బరిలో తేల్చుకుందాం అన్నట్టే ఇక ఎన్నికలకు 3 నెలల ముందు కూడా ప్రధాన ప్రతిపక్షం అటు అధికార పార్టీ, సో ఇద్దరు ఈ రెండు కోడి పుంజులు కూడా నువ్వా నేనా అనేందుకే ఈ సంక్రాంతి బరిలో తేల్చుకుంటున్నాయి. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకి ఇక పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకి కేవలం 3 నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు అధికార పార్టీ వైసీపీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంటి టీం, ఇటు ప్రధాన ప్రతిపక్షం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే ప్రతిపక్షాలు జనసేన అధినేత అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. చేసిన పనులు, ఇంకా చేయాల్సినవి, ఇలా చేస్తామన్నవి అధికార పార్టీ చెప్తూనే చేసిన మోసాలు, జరిగిన అన్యాయాలు, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, తామేం చేస్తామని చెప్తూనే ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఎవరైనా సరే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి. ప్రజలే ఓటర్లు, ప్రజలే దేవుళ్ళు కాబట్టి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సో ప్రధాన ప్రతిపక్షం ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడంతో పాటు న్యాయక్షేత్రంలో కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితి, పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి కల్పించింది కూడా అధికార పార్టీ. ఎవరైనా సరే చేసిన దాని విషయంలో నువ్వా నేనా అని సమాధానం చెప్తారు, కానీ అక్రమ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కేసుల చుట్టూతో తిప్పడం, ప్రశ్నించకుండా చేయడం, రాజకీయ కక్ష సాధింపు, వీటి చుట్టూతో కూడా అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రధాన ప్రతిపక్షానికి ఒక డిఫరెంట్ పరిస్థితి అనమాట. వాళ్ళు ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలి, న్యాయక్షేత్రంలో కూడా న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనం చూసాం, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించిన క్వాష్ పిటిషన్పై తీర్పు చెప్పబోతోంది. ప్రధానంగా 17A చుట్టూతోనే ఈ అంశం చుట్టూ ఏం చెప్తుంది అనేది కూడా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో పాటు అటు అధికార పార్టీలోనూ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అందరి దృష్టి కూడా ఏం చెప్తుంది సుప్రీంకోర్టు. ఈరోజు సంచల తీర్పు చెప్పబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఎటువంటి తీర్పు వస్తుంది, అనుకూలంగా వస్తుందా లేకపోతే ప్రతికూలంగా వస్తుందా అనేది ఒక చర్చ. అలాగే కేవలం ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన అంశాన్ని కాకుండా యావత్ దేశం కూడా పబ్లిక్ సర్వెంట్స్ కానీ రాజకీయ నాయకులు కానీ సంచలనాత్మకమైన తీర్పు కాబట్టి అందరి దృష్టి దాని మీద ఉంది. సో సుప్రీం ధర్మాసనం ఏం చెప్తుంది, ఇది నిజంగానే ఒక ల్యాండ్ మార్క్ కేసు కాబోతోందా అనేది అందరి కళ్ళు సుప్రీం పైనే ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఒక్కసారి స్మాల్ రీక్యాప్, స్మాల్ రివైండ్ చేస్తాను. అసలు ఈ కేసు ఏంటి, ఏం జరిగింది, ఎక్కడికి వచ్చి ఆగింది, ఎందుకు అని. 3 నెలల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించిన 17A అంశంపై తీర్పుని రిజర్వ్ చేసింది. సో మనం అనుకున్నట్టు స్మాల్ రీక్యాప్, రివైండ్ విషయంలోకి వెళ్తే ఈ కేసు విషయంలో మనం గమనిస్తే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి దీని ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి, ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిపోయిందంటూ ఏపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే సెప్టెంబర్ 9, 2023 సిఐడి నంద్యాల వెళ్లి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది. దాదాపుగా చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగారు. సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. కేవలం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషనే కాకుండా ఆ తర్వాత ఆయనపై వరుస కేసులు కూడా పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, ఇలా అనేక కేసులను కేసు తర్వాత కేసు పెట్టారు. అనేక కేసులు ఫైల్ చేశారు. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ప్రధానంగా కూడా అనేక వాదనలు అటు ప్రతిపక్షం కానీ ఏపీ ప్రభుత్వం కానీ చెప్తూ వచ్చింది సుదీర్ఘంగా. ఏపీ ప్రభుత్వం అయితే రోజుకో మాట, గంటకో మాట, పూటకో మాట చెప్తూ వచ్చింది. ప్రధానంగా ఈ ప్రభుత్వ ఖజానా నుంచి 3,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది పెద్దగా దుర్వినియోగం అయిపోయిందని మొదట 3,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత 371 కోట్లు అన్నారు. ఆ తర్వాత దాన్ని 27 కోట్ల GST ఎగ్గొట్టారని చెప్పారు. ఆఖరికి 8 కోట్ల దగ్గర వచ్చి ఆగింది. ఇలా రకరకాల వాదనలు, ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు దుర్వినియోగం అయిపోయాయి అని చెప్తారు. అటు ప్రతిపక్షం కూడా ఎవరైతే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది స్కామే కాదు, అసలు ఏమీ జరగలేదు, ఇది పూర్తి స్థాయిలో టీడీపీ విజయావకాశాలని ఎన్నికల్లో దెబ్బతీసే ప్రయత్నంగానే చేశారు.
అసలు కళ్ళ ముందే అన్నీ కనిపిస్తున్నాయి. దాదాపుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 6 ఎక్సలెన్స్ కేంద్రాలు, 32 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల సెంటర్ల ద్వారా 3 లక్షల మందికి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చాము. అందులో 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి. కళ్ళ ముందు 10 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కనిపిస్తూనే ఉంది. సో ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది, ఇదంతా పూర్తి స్థాయిలో కక్షపూరితమైనటువంటి అంశం. కావాలని కేసులు పెట్టి టీడీపీ విజయావకాశాలని దెబ్బతీసేందుకు, ఎన్నికల్లోకి వెళ్లనివ్వకుండా చేసే ప్రయత్నమే అంటూ కూడా టీడీపీ వాదించింది. సుదీర్ఘంగా వాళ్ళు అనేక అంశాలపై కోర్టులో పోరాడారు. ఆ తర్వాత సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అక్కడ కూడా చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదించారు. నువ్వా నేనా అన్నట్టు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ అంశం, ఈ అంశం, రకరకాల అంశాన్ని ప్రధానంగా 17A చుట్టూతోనే దీని అంతా ఆగింది. ఏమని, 17A అనేది జూలై 26, 2018 అమల్లోకి వచ్చిన అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏమిటంటే, ఏ పబ్లిక్ సర్వెంట్నైనా సరే ఏ నేరంలో అయినా అరెస్ట్ చేసే ముందు కాంపిటెంట్ అథారిటీ అని ఉంటుంది. ఆ కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకుని చేయాలి. కానీ అలా జరగలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఒక మాజీ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి అటువంటి ప్రొసీజర్ ఏం జరగలేదు. కాబట్టి ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇది కక్షపూరిత కేసు, అంటే కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి, అవినీతే జరగలేదు అంటూ వీళ్ళు పోరాడారు. 17Aకి సంబంధించి హరీష్ సాల్వే అనేక అంశాలను దృష్టిలోకి తీసుకొచ్చారు, వాదించారు. ఇది పొలిటికల్ వెండెట్టా. అటు ముకుల్ రోహత్గి కూడా అనేక అంశాలు వాదించారు. ఇది ఖచ్చితంగా వర్తించదు, అటు వీళ్ళు వర్తిస్తుందంటే వాళ్ళు వర్తించదు, అలాంటిదేం లేదు. ఎందుకంటే ఈ కేసు కూడా డిసెంబర్ 2021 ప్రారంభమైంది కాబట్టి అమల్లోనే ఉంది. సో చట్ట ఉల్లంఘన అనేది జరిగింది, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని వీళ్ళు వాదిస్తున్నారు. మొత్తానికైతే సుదీర్ఘంగా ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం 3 నెలల క్రితం ఈ తీర్పుని రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఇక 3 నెలలే ఎలక్షన్స్కి ఉన్నాయి. మరి ఈరోజు సంచలన తీర్పు వస్తుంది, మధ్యాహ్నం 1 గంటకు అంటున్నారు. మరి అనుకూలంగా వస్తే ఎలా ఉండొచ్చు, ప్రతికూలంగా వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ ప్రతికూలంగా వస్తే 409 అవినీతి నిరోధక చట్టాలను కూడా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఈ సెక్షన్స్ ప్రకారం కూడా అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో చూపించాలి. లేదు అంటే మిగిలిన అన్ని కేసులు కూడా నిర్వర్ధకంగా మారిపోతాయి. ఇక భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినా కూడా కేసెస్కి సంబంధించి ఎవరినైనా సరే పబ్లిక్ సర్వెంట్ని అరెస్ట్ చేయాలి అంటే 17A వర్తిస్తుంది. కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. మరి ఈరోజు ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాబట్టి ఎన్ని అంశాలపై చర్చిద్దాం. చిన్న విరామం.